ఈరోజు మనము వంకాయ టమాటా కూర ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక డీస్ తీసుకొని అందులో నీళ్ళు వేసుకొని ఉప్పు వేసుకొని మనము 3 టమాటాలు 2 పచ్చిమిరపకాయలు 1 ఉల్లిపాయ అలాగే ఒక 300 గ్రాముల వరకు ఉంటాయండి వంకాయలు. వీటిని తీసుకొని టమాటా పచ్చిమిర్చి అలాగే ఆనియన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ముందు మనం వంకాయలను పొడుగ్గా కట్ చేసుకోవాలండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవద్దు. వంకాయలు ఇలా పొడుగ్గా కట్ చేసుకుంటే టేస్టీగా ఉంటాయండి. ఈ వీడియో ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ముందుగా ఇవి అన్నీ ఒకసారి కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక గ్యాస్ ఆన్ చేసుకోవాలండి. గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బాండ్లో పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని అందులో పోపు దినుసులు ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకోవాలండి. వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత కరివేపాకు వేసుకోవాలండి. ఇలా కొంచెం కలర్ చేంజ్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి కదండి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న టమాటా వేసుకోవాలండి. టమాటా వేసుకున్న అందులో పసుపు ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఒకసారి కలుపుకున్న తర్వాత కొంచెం టమాటాలు మెత్తగా ఉడికిపోయాయి కదండి. ఇలా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు మనం కట్ చేసుకున్న వంకాయ ముక్కలు కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ అలా మగ్గించుకోవాలండి. మగ్గించుకున్న తర్వాత ఇలా 50% ఉడుకుతాయి కదండి. ఇప్పుడు ఉడికిన తర్వాత ఒకసారి కలుపుకొని అందులో 1 టీ స్పూన్ కారం వేసుకోండి. 1 టీ స్పూన్ కారం వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని మగ్గించుకోండి. మూత పెట్టుకొని మగ్గించుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ మూత తీసి చూడండి. ఒక 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇలా మగ్గిపోయి ఉంటాయి కదండి. 75% అలా ఉడుకుతాయి కదండి. ఇప్పుడు అందులో కొంచెం వాటర్ వేసి మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి. కొబ్బరి తెల్లబాయి తీసుకొని దంచుకోవాలండి. దంచుకొని ఆ కూరలో వేసుకోవాలి. ధనియాల పొడి కొబ్బరి తెల్లబాయి అంతా వేసుకొని మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ అలా మగ్గించుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండే వంకాయ టమాటా కూర రెడీ అండి. థ్యాంక్ యూ.